హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సులువైన పద్ధతిలో అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ఈ కేక్ని తయారు చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ కస్టర్డ్ కేక్ని చాలా ఈజీగా తయారు చేసి చూపించాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎగ్లెస్ కేక్ని చాలా సులువుగా అందరూ చేసుకునే విధంగా తయారు చేశాను. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అరకప్పు వరకు పంచదార వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. కొలత కోసం ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులో పావు కప్పు నూనెని వేసుకోవాలి. ఫ్లేవర్ లేని ఏదైనా నూనె వేసుకోవాలండి. అదే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో పావు కప్పు పెరుగు వేసుకోవాలి. 1/4 ఆయిల్, 1/4 పెరుగు వేసుకోవాలి. ఈ పంచదార ఈ ఆయిల్లో పెరుగు అంతా కూడా ముక్కలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలైనా బాగా కలుపుకుంటే మంచిగా వస్తుంది కేకు. మిక్సీ జార్లో ఏమీ వేయనవసరం లేదండి. ఇలా విస్కర్తో అంతా బాగా కలిసే విధంగా కొంచెం ఒక 5 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలండి. స్వీటు మంచిగా తెలుస్తుంది సాల్ట్ వేయడం వల్ల. ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా జల్లించుకుని తీసుకోవాలి. ఒక గరిటె కానీ స్పాచులాతో కానీ ఇలాగా కలుపుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా పిండిని. పాలుని ముందుగానే కాచి చల్లార్చుకుని ఒక కప్పు పాలని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఈ కేక్ బ్యాటర్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 1/2 కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మనకి కప్పు మైదా పిండికి 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. పావు కప్పు పెరుగు, పావు కప్పు ఆయిల్ వేసుకుంటే కేకు బాగా పొంగుతూ వస్తుందండి. ఇలాగ 1/2 కప్పు పాలు కరెక్ట్గా సరిపోయాయి నాకు. ఇలా ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత నేను విస్కర్తో కలుపుతున్నాను. చాలా ఈజీగా ఇలా అయితే బాగా కలిసిపోతుంది. ఈ విధంగా కలిపేసుకొని చూడండి, ఈ విధంగా ఉండాలి మనకి బ్యాటర్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. ఒక కేక్ మౌల్డ్ తీసుకుని, కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్లో చేసుకోండి, లేదంటే ఏదైనా సేవండి గిన్నె ఉంటుంది కదండి, అల్యూమినియంది, దాంట్లో అయినా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ రాసుకుని కొద్దిగా పిండిని చల్లుకుని గిన్నె అంతటిగా కూడా పట్టించాలి. ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా మీకు బేకింగ్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ముందుగా కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా బేకింగ్ పేపర్ వేసుకొని పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే గిన్నెకి సగం వరకు ఉండాలండి మనం వేసుకునే మిశ్రమం అనేది. కేకు పొంగుతుంది కాబట్టి బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. ఇలా బబుల్స్ లేకుండా గిన్నెని ఒకసారి ట్యాప్ చేసుకొని గట్టిగా కొట్టామంటే ఎయిర్ బబుల్స్ అవి లేకుండా చక్కగా సర్దుకుపోతుంది పిండి అంతా కూడా. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకుని గిన్నెని ముందుగానే ఒక 5 నిమిషాలు వేడి చేసుకుని ఇప్పుడు కేక్ గిన్నెని అందులో పెట్టుకుని ఒక 30 నుంచి 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కేక్ని ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుందండి. చూడండి, ఇలాగా ఫోర్క్తో కానీ ఏదైనా పుల్లతో కానీ గుచ్చినట్టయితే మనకి అంటుకోకుండా ఉంటే కేక్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి చాకుతో చుట్టూ ఒకసారి లూజ్ చేసుకుని ఏదైనా ప్లేట్లోకి తిరిగేసుకుంటే ఈజీగానే కేక్ వచ్చేస్తుందండి. అంటుకోవడం అనేది ఉండదు. ఈ కేక్ని ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి.
కోడిగుడ్లు వాడకుండా ఇలా ఎగ్లెస్ కేక్ని తయారు చేయండి. ఈ క్రిస్మస్కి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే కేక్ తయారు చేసుకోవచ్చు. అదే మన పిల్లల పుట్టినరోజు అయినా ఎవరికైనా ఇంట్లో పుట్టినరోజు అయినప్పుడు ఈజీగా ఇలా కేక్ తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్లో చక్కగా ఎగ్లెస్ కేకు అందరూ ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కేకు చాలా బాగా ఉడికి స్పాంజ్ లాగా భలే ఉంటుందండి, మెత్తగా. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. థ్యాంక్ యూ.